హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫ్రెష్‌గా వంకాయలు చూసేసరికైతే గుత్తొంకాయ చేసుకోవాలని జెప్పేసి వంకాయలైతే కోస్తున్నాను. కోసిన తర్వాతయితే బాండలు పెట్టేసి వేరుశెనగ పప్పయితే కొంచెం వేగిన తర్వాతయితే ధనియాలు వేసుకున్నాను. అలాగే చెక్క, మొగ్గ, యాలక్కాయ కూడా వేసుకున్నాను. కొన్ని శనగ బ్యాళ్ళు, అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ ఏగడానికైతే కొద్దిగా ఆయిల్ పోసుకొని తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే నువ్వులైతే వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాతయితే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉప్పు నీళ్ళైతే తయారు చేసి పెట్టుకున్నాను. వంకాయల్లోకి కరినెక్కకుండా అయితే కోసినవైతే ఆ ఉప్పు నీళ్ళల్లో అయితే వేయాలని, ఇప్పుడు లావుగా ఉందని చెప్పేసి ఇలాగైతే 6 ముక్కలుగా చేసుకున్నాను. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కారము, పసుపు, ఉప్పు, గరం మసాలా అయితే వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాను ఆయిల్ తోటి. దాంట్లో కూరటానికైతే వంకాయల్లోకి. ఇవన్నీ అయితే వంకాయల్లోకి బాగా కూరేశాను. ఈ కూరిన తర్వాతయితే మనం మసాలాకి వేయించి పెట్టుకున్నాం కదా! అవన్నీ వేసి కొట్టుకొని ఇప్పుడు బాండలయితే పెట్టుకొని దీంట్లో అయితే వంకాయలు వేసుకొని మగ్గిన తర్వాతయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! వేసుకొని వాటర్ ఏసుకొని ఉడకబెట్టుకొని